ప్రాబ్లం అయితే ఉంది. వాళ్ళకి రైతు భరోసా వస్తలేదు సార్, వాళ్ళకి రైతు బీమా వస్తలేదు, రుణమాఫీ వస్తలేదు. వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వమంటే ఈ వ్యవసాయ శాఖ నుంచి అడగడం జరిగింది. ఈ ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, అందుకే పాస్బుక్లు ఇస్తలేమంటారు సార్. మరి ఒక విలేజ్లో 627 సర్వే గౌరారం గాంధార్ మండలం సార్, అక్కడ కూడా 370 ఎకరాలు అదే ఇష్యూ సార్, సేమ్ ఎల్ఆర్యూపీ ఇష్యూ. ఇక్కడ నాకు లింగంపేట మండలం సార్, అక్కడ లక్ష్మణి మొన్న సూసైడ్ కూడా చేసుకుంటే ఆపాం సార్. అది కూడా ఆర్ఓఎఫ్ఆర్ కింద పట్టా పాస్బుక్లు. తర్వాత ఎక్కపల్లి తాండా లింగంపేటలో సార్. ఇట్లా ఇష్యూస్ చెప్పుకుంటూ పోతే చాలా ఇష్యూస్ నా కాన్స్టిట్యూన్స్ ఉన్నాయి సార్. పక్కన మా కొలీగ్ మా ఎమ్మెల్యే గారు కూడా, భూపాలపల్లి ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్తున్నారు సార్. వారికి కూడా ఫారెస్ట్ ఉంది, రెవెన్యూ ఉంది. ఇక్కడ ఏమైపోతుంది సార్, నారాయణఖేడ్ కూడా మా సంజయ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ ఇష్యూ ఓవరాల్ ఇష్యూ సార్. ఎందుకంటే మాకు పొద్దున్న లేస్తే బీయింగ్ ఎమ్మెల్యేస్ అక్కడ పోయిన తర్వాత మేము రెవెన్యూ ఆఫీసర్స్ మాట్లాడితే సార్ అది ఫారెస్ట్ వాళ్ళు అంటారు, ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు అంటారు. ఎస్పెషల్లీ మా కామారెడ్లు సార్, ఈ ఫారెస్ట్ వాళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారు సార్. ఎందుకంటే వీళ్ళకి పట్టా పాస్బుక్లు ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చారు సార్, దేని గురించి ఇచ్చారు? ల్యాండ్ ఎందుకు ఇస్తారు సార్ గరీబులకు? పని చేసుకోవడానికి కదా సార్. దే ఆర్ పూర్ ఫార్మర్స్, దే ఆర్ కల్టివేట్ చేసుకుంటే కదా సార్. 1 acre 2 acres బతకడానికి కదా. నువ్వు బోర్ వేయొద్దు, నువ్వు ట్రాక్టర్ నడిపేయద్దు. హౌ కెన్ దే సర్వైవ్? నా కాన్స్టిట్యున్సీ ఇస్ కంప్లీట్లీ రూరల్ కాన్స్టిట్యున్సీ. 98% దే డిపెండ్ ఆన్ ద అగ్రికల్చర్. దే కాన్ డూ ఎనీథింగ్ సార్. అంతకంటే కేర్లేదు బతకడానికి. ఇలా చచ్చిపోతానికి సూసైడ్స్ కూడా నేను ఎన్ని మంది మాట్లాడినా కానీ ఫారెస్ట్ వాళ్ళు చేయట్లేదు సార్. దీనికి సొల్యూషన్ మేము ఒకటే అడుగుతున్నాం సార్, ఈ సభ ద్వారా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇష్యూ సార్. ఎమ్మెల్యేస్ని కలిసి కూడా సీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం, రెవెన్యూ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం, ఫారెస్ట్ రిక్వెస్ట్ చేస్తాం సార్. ఇది 30-40 ఏళ్ళ నుంచి ఈ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి సార్. దీనికి కంటిన్యూస్గా ఈ ప్రాబ్లం సొల్యూషన్ రావాలండి సార్. ఎందుకంటే బోరు వేసుకొని వాళ్ళు బతకలేరు సార్. ఎస్పెషల్లీ నా కాన్స్టిట్యున్సీలో ఇరిగేషన్ ఫెసిలిటీ లేవు సార్. బోర్ వేసుకొని బతకలేరు. మీరు పట్టాలు ఇచ్చిన పోయిన గవర్నమెంట్ పాస్బుక్లు ఇవ్వలేదు, చట్టం ఇవ్వలేదు, బోర్ వేసుకోవద్దు అంటారు. బోర్ వేసుకుంటే ఎందుకు సార్? అది మన బుక్ ఏం చేసుకుంటారు సార్? కల్టివేట్ చేసుకొని ల్యాండ్ని చేసుకొని. సో ఈరోజు మేము అడిగేది ఏంటి సార్ అంటే, మీ ద్వారా సభ ద్వారా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. వీళ్ళు కొందరు ఇల్లు కట్టుకుందామంటే కూడా, చిన్న గిరిజనులు ఇల్లు కట్టుకుందామంటే లంబాడీస్ వాళ్ళను కట్టుకునియట్లేదు సార్. మా దగ్గర కాగిత లంబాడీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా బీసీ వర్గం నుంచి వస్తారు, 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళు కూడా ప్రాబ్లం చేస్తుంది సార్. నేను ఒకటే అడిగి సార్, బిఫోర్ ఐ కంక్లూడ్ దిస్, నేను అడిగేది ఈ ఆర్ఎఫ్ఓ పట్టాల కింద ఏవైతే భూములు ఇచ్చినా కదా సార్, వాటికి రెవెన్యూ అధికారులు మరియు అటవీ అధికారులు కలిసి దీన్ని కంప్లీట్ సర్వే చేస్తే సొల్యూషన్ రాదు సార్. ఎందుకంటే దిస్ ఈజ్ హ్యాపెనింగ్ పార్సల్స్ వైజ్గా, పీసెస్ వైజ్గా జరుగుతున్నా సార్. ఈ ప్రాబ్లం పోవాలంటే ఈ గవర్నమెంట్కి, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్కి మరి పేదలకు న్యాయం చేయాలంటే, మన ప్రజాపాలన చెప్తా ఉన్నాం, పేదలకు న్యాయం చేయాలంటే నేను మాట్లాడేది కంప్లీట్లీ వెరీ వెరీ పూర్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను సార్. 100% ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల దగ్గర కూడా ఈ గిరిజనులు ఎక్కడైతే ఉంటున్నారో ఫారెస్ట్ దగ్గర ఉంటారు, వాళ్ళు కూడా కొన్ని ఇండ్లు కట్టుకున్నారు, ఆ ఇండ్లు కూడా ఆపడం జరిగింది. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ స్పీకర్ గారు, బిఫోర్ ఐ కంక్లూడ్, ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ ఈ సర్వే కంప్లీట్గా చేయాలి సార్. దిస్ హ్యాస్ టు బి ఇదర్ ఇట్ కుడ్ బి, ఐ డోంట్ నో వాట్ ఇస్ ద టెక్నికాలిటీ, వెదర్ ఇట్ కుడ్ ఇష్యూ ద జీవో ఆర్ నాట్, బట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఐఎమ్ ఎమ్మెల్యే, ఐఎమ్ రిక్వెస్టింగ్ సార్, ఇది ప్లీజ్ సర్వే చేసి దీని ఇష్యూని తీసుకురావాలని చెప్పి కోరుతూ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు బాలనాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే అటవీ అధికారులకు సంబంధించి, రెవెన్యూ అధికారులకు సంబంధించి మరి ఏదైతే భూములు ఉన్న అనేకమైనటువంటి సమస్యలు ఉన్న అధ్యక్ష, అటవీ అధికారులు ఇంతకుముందు శాసనసభ్యులు గారు మదన్మోహన్ గారు చెప్పినట్టు, అటవీ అధికారులు తండాలలో కనీసం మంచినీటి సమస్య ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ తండాలో 40-50 సంవత్సరాలు జీవిస్తున్నటువంటి తండాలలో అక్కడ బోరు కూడా ఏమైనట్లేదు అధ్యక్ష. దానికి నేను ప్రత్యేక సాక్షి అధ్యక్ష. మా దగ్గర కంబాలపల్లి దగ్గర ఒక తండ ఉంటే ఆ తండలో బోరు వేయకపోతే వాళ్ళ పట్టా ల్యాండ్ 3 కిలోమీటర్ల దూరంలో పోయేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒక రైతు 60-70 సంవత్సరాల నుంచి ఆ భూములు సాగు చేసుకున్నటువంటి భూములు మాది ఫారెస్ట్ వాళ్ళని వాళ్ళు రానివ్వట్లేరు. అదేవిధంగా ఫారెస్ట్ వాళ్ళు తీసేసినటువంటి భూమిని, వాళ్ళ భూమి ఎక్కడ ఉందో కూడా వాళ్ళకి చూపెట్టలేరు అధ్యక్ష. ఎందుకంటే ఆనాడు మనం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినాం,
పట్టాలు కలిగినటువంటి రైతులు కూడా ఈరోజు ఫారెస్ట్ అధికారులు చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. నా దగ్గర వచ్చేసి కంబాలపల్లి కానీ, పొగిళ్ళ కానీ, అదేవిధంగా నల్లచెలముల కానీ, చిత్ర్యాల కానీ, పెద్దగట్టు కానీ, నంబాపురం కానీ ఈ గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులతోటి మరి అనేకమైన సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి ఎట్లయినా ఈ యొక్క అటవీ సమస్యను పరిష్కరించకపోతే అధ్యక్ష, అక్కడ ఉన్నటువంటి లంబాడీల కనీసం గ్రామాల్లో బోర్డులు వేసుకొని ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి సభ ద్వారా తమ ద్వారా అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఫారెస్ట్ అధికారులతోటి ఈ సమస్యను గత 60-70 సంవత్సరాలుగా అక్కడ జీవించి పట్టాలు ఉన్నటువంటి భూములను కూడా వాళ్ళు రానియకుండా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఈ సమస్యను పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి రెవెన్యూ మంత్రి గారికి, అటవీ శాఖ మంత్రి గారికి కోరుతూ సెలవు అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్. అటవీ రెవెన్యూ శాఖ మధ్యలో ఉన్న వివాదాస్పద భూముల విషయంలో దానికి సంబంధించిన ప్రశ్నకు అనుబంధంగా నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు అధ్యక్ష. సిర్పూర్ నియోజకవర్గం, పెంచకల్పేట మండలం, కొండపల్లి గ్రామం అధ్యక్ష. 119 సర్వే నెంబర్లో మా తల్లిగారు పాల్వాయి రాజలక్ష్మి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2002-2004 మధ్యలో 2000 ఎకరాలకు పట్టాలు ఇచ్చినాము అధ్యక్ష. అసైన్డ్ ల్యాండ్, పూర్తిగా అసైన్మెంట్ ల్యాండ్, ఎక్కడ వివాదమే లేదు. గతంలో ఈ 2014 వరకు వారికి ఎటువంటి చీకు చింత లేకుండా, ఎప్పుడైతే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాళ్ళ వెంటబడ్డారు అధ్యక్ష. నానా యాగి చేసినారు, వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిర్రు. ఆ ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళకు పట్టాలు ఉన్నాయి అధ్యక్ష, కొత్తగా పట్టాలు వచ్చినాయి, అన్ని హక్కులు ఉన్నాయి వాళ్లకు. పూర్తిగా వాళ్ళని ఇవాళ ఇబ్బంది పెట్టి చెట్లు నాటే కార్యక్రమం చేసినారు అధ్యక్ష. మేము 2001లో పెద్ద ఎత్తున నిరసనకు దిగినాం. అక్కడ నిరాహార దీక్ష చేసినాం. 10 రోజులు నిరాహార దీక్ష చేస్తే మమ్మల్ని బలవంతంగా లాక్కపోయి 40 రోజులు రిమాండ్ చేసినారు అధ్యక్ష. నాతో పాటు 60 మంది రైతులు. ఇవాళ ఎంత దారుణం అంటే ఒక్కటే టైంలో సైమల్టేనియస్లీ 2 పోలీస్ స్టేషన్లో నా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టినారు అధ్యక్ష. ఎంత దారుణం అంటే ఈ పోడు రైతుల శాపనార్థాలు తగిలి వీళ్ళు పదవిచ్యుతులయ్యారు. నేను చెప్తున్నా, పోడు రైతులు ఎక్కడెక్కడ ఉన్నారో ఆదిలాబాద్ నుంచి కొత్తగూడెం వరకు మీరు చూడండి, ఆ ప్రాంతాల్లో వీళ్ళకు ఓట్లు రాలే, సీట్లు రాలే. ఎందుకంటే పోడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు సభలోనే ఉన్నారు. పోడు రైతుల మీద వేలాది కేసులు పెట్టిన అధ్యక్ష. దయచేసి పోడు రైతుల మీద పెట్టిన అక్రమ కేసులన్నింటినీ విత్డ్రా చేసుకొని వారికి సాంత్వన చేకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. అట్లనే ఇవన్నీ అంశాల మీద ఎక్కడైతే వివాదాస్పద భూములు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు రావాలి. ఇప్పుడు కూడా ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు, చాలా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి అటవీ శాఖ మంత్రివర్యులు కూడా ఫ్లోర్లోనే ఉన్నారు. కాబట్టి ఈ అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులను కట్టడి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ సభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు.